అందరికీ నమస్తే. ఇప్పటి వరకు ఈ సంవత్సరం పరిపాలన పైన చాలామంది చాలా సర్వేలు బయటపెట్టిండ్రు. కొందరు పబ్లిక్ టాక్ చేసిండ్రు. అయితే జనాల దగ్గర పోయి రేవంత్ రెడ్డి పరిపాలన మీద మీరేమంటారు? మేము కూడా చేసినాం. సరే జనాలు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పిండ్రు. కొందరు మెజారిటీ ఆయన పాలన మీద పెదవి విడిచిండ్రు. అసంతృప్తి వ్యక్తం చేసిండ్రు. ఏం చేసిండ్రు సంవత్సరంలో అని. ఇక మిగతా సర్వే కొన్ని పేరెన్నికగన్న సర్వేలు, సర్వే సంస్థలు లేకపోతే వీళ్ళు చేసుకున్న సర్వే, రేవంత్ రెడ్డి వాళ్ళు సొంతంగా చేసుకున్న సర్వేలు, కాంగ్రెస్ సర్వేలు, సునీల్ కనుగోలు సర్వేలు అవన్నీ కూడా మనకు ఆల్మోస్ట్ కొంత బయటికి తెలిసింది. కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసినాం. కానీ రేవంత్ రెడ్డి గారు ఎవరినైతే ఖతం చేసాం అనుకుంటున్నాడో, ఎవరినైతే ఈ సంవత్సరంలో వాళ్ళ పొలిటికల్ లైఫ్ జీరో వేసేసిన అని అనుకున్నారో ఆయన ఒక పొలిటికల్ రిపోర్ట్ ఇచ్చిండు. ఆయన ఎవరో కాదు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన ఇచ్చిన రిపోర్టు ఏంటంటే, నా వెనక ఒక ఫోటో కనిపిస్తుంది, మీరు తెర మీద పెద్ద ఫోటో చూడవచ్చు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో అంటే ఆయన ఫామ్ హౌస్లో నిన్న ఒక మీటింగ్ జరిగింది. చాలా ఇంపార్టెంట్ మీటింగ్. అది ఇంపార్టెంట్ మీటింగ్ అంటే అది ఏదో పిలుచుకొని చేసిన మీటింగ్ కాదు, ఆడ ఉన్న వాళ్ళతో మీటింగ్ అయింది. నేను చూపిస్తున్న ఫోటోలో కొంతమంది కనిపిస్తున్నారు. కార్తిక్ రెడ్డి కనిపిస్తున్నాడు, తర్వాత బాల్క సుమన్ కనిపిస్తున్నాడు, పాడి కౌశల్ రెడ్డి కనిపిస్తున్నాడు, తర్వాత ఇంకొకరు కేటీఆర్ కనిపిస్తున్నారు. ఈ ఫోటో మాత్రం బయటకు వచ్చింది. రాను ఫోటో ఒకటి ఉంది, అది కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కేసీఆర్తో సమావేశమైనరు. ఈ కేసులు, ఈ హడావిడి, విచారణ ఇవన్నీ అయిపోయిన తర్వాత, అంటే ఇవన్నీ ఉన్నాయి, ఆ మధ్యలో కలిసిన రోజు తెలియదు, కానీ అయిపోయిన తర్వాత కలిసిన సమావేశం అది. ఆ సమావేశంలో ఒకే ఒక డైలాగ్, కేసీఆర్ చెప్పిన ఒక డైలాగు, అది రేవంత్ రిపోర్ట్ కార్డ్, రేవంత్ పరిపాలన రిపోర్ట్ కార్డ్. ఏంటంటే ఆయన మాట, అది ఆ మాట నిజాన్ని ఒక మాటలో కేసీఆర్ తేల్చేసిండని చెప్పొచ్చు. ఈ సంవత్సరం పరిపాలన మీద, కాంగ్రెస్ పరిపాలన మీద తేల్చేసిండు. ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు, తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తత్వం, ఈ రెండు బోధపడ్డాయి సంవత్సరంలో, తేలిపోయింది. ఆయన వేసిన స్టేట్మెంట్ ఇది. ప్రభుత్వ పనితీరు, రేవంత్ రెడ్డి తత్వం, మనిషి తత్వం, ఈ రెండు తెలిసిపోయినాయి జనాలకి, తెలంగాణ ప్రజలకు అందరికీ తెలిసిపోయినాయి. దీనిలో చాలా మీనింగ్ ఉంది. ఇది రెండు వర్సే కానీ దీనిలో చాలా కథ ఉంది. నిజానికి ప్రభుత్వ పనితీరు చాలా బాగుండి పరిపాలన చేసే వాళ్ళ క్యారెక్టర్ అటు ఇటు అయినా కూడా, వాళ్ళ తత్వం అటు ఇటు అయినా కూడా అంత ఎఫెక్ట్ చూపదు. ఓకే, ఆయన ఏమన్నా కానీ ఆయన వ్యక్తిగతం, ఆయన మనిషి ఇష్టం, కానీ పరిపాలన మాత్రం బాగుంది అని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ పరిపాలన అటు ఇటు ఉండి మనిషి తత్వం బాగుందనుకో, సరే పరిపాలన అంటే ఈరోజు కాకపోతే రేపు చేస్తారు, లేకపోతే ఏదో సమ్ ప్రాబ్లమ్స్ వల్ల చేయలేకపోయిండేమో, కానీ మనిషి తత్వం మాత్రం మంచిది అని దాన్ని కూడా బ్యాలెన్స్ చేయొచ్చు. పరిపాలన బాగుండి మనిషి తత్వం బాగాలేకపోయినా, మనిషి తత్వం బాగుండి పరిపాలన అటు ఇటు ఉన్న బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, పర్లేదులే, మనిషి అయితే మంచోడు కదా, మనిషి అయితే ఆలోచన ఉంది కదా మనిషికి, పరిపాలన అవుతుందిలే. లేదా పరిపాలన బాగుంది కదా, ఆయన ఏమైపోతే మనకెందుకు, ఆయన ఏం చేస్తే మనకెందుకు, ఆయన తత్వం మనకెందుకు, ఈ రెండు బ్యాలెన్స్ చేయొచ్చు. కానీ ఈ విషయంలో రేవంత్ రెడ్డి తత్వం బయటపడ్డది, వీళ్ళ పనితీరు బయటపడ్డది. ఇది కేసీఆర్ చేసిన స్టేట్మెంట్. ఇదే ప్రోగ్రెస్ రిపోర్టింగ్. ఇంతకు మించిన ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఏం అవసరం లేదు. ఎందుకంటే కేసీఆర్ అనుభవశాలి. ఆయన స్కీమ్స్ అవి ఇవి ఎవరికి, స్కీమ్స్ విషయంలో జనం ఆయనతో డిఫర్ కాలేదు, వాళ్ళ క్యారెక్టర్తో డిఫర్ అయింది. ఆయన కలవలేదని ఇట్లా జరిగిన ప్రచారము, కొన్ని ఫోటోలు అవి ఇవి, లేదా కాంగ్రెస్ వాళ్ళు 1కి 100 చేసిన ప్రచారాలు, ఇవన్నీ కూడా జనాల మీద ఇంపాక్ట్ చూపిస్తాయి కదా. ప్రతిపక్షం చేసే ప్రతి పని జనాల మీద చాలా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. జనాలు అన్నీ చూడకపోవచ్చు, ప్రతిపక్షాల ద్వారా జనాలకు చాలా విషయాలు తెలుస్తుంటాయి. గవర్నమెంట్లో ఏమవుతుంది, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, మంత్రులు ఏం చేస్తున్నారు అనే విషయాలు మొత్తం కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు ఏంది, రేవంత్ రెడ్డి తత్వం గురించి మాట్లాడదాం. రేవంత్ రెడ్డి తత్వం ఏంది? రేవంత్ రెడ్డి తత్వం ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, లేకపోతే పీసీ చీఫ్గా ఉన్నప్పుడు, లేకపోతే అంతకుముందు ఉత్తగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఆయన తత్వం అనేది కేవలం ఆయన చుట్టుపక్కల వాళ్ళకు మాత్రమే తెలుసు, అంతే కదా. ఒక మనిషి తత్వం అనేది ఆయన చుట్టుపక్కల వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. ఈయన ఇట్లా ఉంటాడు, ఆయన అట్లా ఉంటాడు, ఈయన వ్యవహారం ఇట్లా ఉంటుంది, ఈయన మొత్తం ఇట్లా చేస్తాడా. రాజకీయ నాయకులు బయటికి కనిపించేది వేరు, లోపల వేరే ఉంటుంది వ్యవహారం. వాళ్ళకు అధికారం వచ్చినప్పుడు వాళ్ళ తత్వం బోధపడుతుంది. అధికారం లేకముందు అంతా మంచిగానే కనిపిస్తుంది, అధికారం వచ్చిన తర్వాత కనిపిస్తుంది వ్యవహారం అంతా. ఆయన అందుకేనేమో బహుశా ఒక కాన్స్టిట్యున్సీలో పోటీ చేసిన తర్వాత మళ్ళీ ఆ కాన్స్టిట్యున్సీలో పోటీ చేయాలంటే రేవంత్ రెడ్డి గారు జంకుతారు.
అందుకే చాలాసార్లు స్కిప్ అవుతూ వస్తారు. కొడంగల్‌లో ఓడిపోగానే మల్కాజ్గిరి వచ్చిండు. మల్కాజ్గిరిలో మళ్ళీ పోటీ చేసే ఒకవేళ మొన్న గనుక ఓడిపోయి ఉంటే ఆయన మల్కాజ్గిరి గనుక మళ్ళీ పోటీ చేస్తే ఎంపీగా ఓడిపోతుండే. మనకు అక్కడ కూడా తెలుసు. కొడంగల్‌లో ఆయన ఎన్ని సార్లు ఎట్లా గెలిచిండు, ఏ అంశాల మీద గెలిచిండో కూడా మనం చూసినాం. మొన్న కూడా ముఖ్యమంత్రి అవుతాడు, మంత్రి అవుతాడు, ఏదో ఒకటి అవుతాడు కదా అన్న ఉద్దేశంతోనే కొడంగల్ ప్రజలు ఓట్లేసిండ్రు. 32,000 ఓట్లతో గెలిచిండు. ఆయన కొడంగల్ ప్రజలకు ఏం చేస్తుండో, కొడంగల్ ప్రజలు ఆయన్ని ఎట్లా చూస్తుండో కూడా మనకందరికి తెలుసు. ఇప్పుడు ఏంది రేవంత్ రెడ్డి తత్వం? రేవంత్ రెడ్డి తత్వం ఏందంటే ఆలోచన లేకపోవడం. ఆలోచన లేకపోవడం, లేకపోతే ఒక మంచి అడ్వైజర్‌లను పెట్టుకొని కనీసం వాళ్ళ ఆలోచననన్నా ఇంప్లిమెంట్ చేయకపోవడం. అడ్వైజర్‌లు అట్లే ఉన్నారు. ఆయనకు వ్యక్తిగత పొలిటికల్ అన్నీ వేము నరేందర్ రెడ్డి. వేము నరేందర్ రెడ్డి కూడా ఎక్స్‌పీరియన్స్ లేదు. అంటారు కదా, డాక్టర్ కన్నా వైద్యం ఎక్కువ రోజులు వైద్యం తీసుకున్న పేషెంటే ఒక డాక్టర్ కన్నా ఎక్కువ అని. అట్లా వేము నరేందర్ రెడ్డికి మంచి ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కనీసం రేవంత్ రెడ్డికి ఏమైనా మంచి సూచనలు చేసే అవకాశం ఉండేది. రేవంత్ రెడ్డి వింటే, ఇంప్లిమెంట్ చేస్తే కనీసం అది వేము నరేందర్ రెడ్డి అని చెప్పరు. రేవంత్ రెడ్డే మంచోడు, రేవంత్ రెడ్డి బాగా చేస్తున్నాడు అనేవాళ్ళు. కానీ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ అదంతా ఒక ఫేక్ బ్యాచ్ తయారు చేస్తున్నాడు. ఒక ఫేక్ బ్యాచ్. రేవంత్ రెడ్డి ఆయన ఒరిజినలో ఫేకో తర్వాత విషయం కానీ ఆయన చుట్టూ అంతా కూడా ఒక ఫేక్ బ్యాచ్ తయారై ఉన్నది. ఒక ఫహీము, ఒక వేము నరేందర్ రెడ్డి, ఇంకా ఆయన చుట్టూ చాలామంది ఉన్నారు. మనకు కనబడని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళు ఎంతసేపటికి అధికారం ఉంది కాబట్టి వాళ్ళు ఏదైనా కొల్లగొడదాం అనుకునే టైపే తప్ప దానివల్ల ఏదో మంచి ఐడియాలు ఇద్దాం, మంచి చేపిద్దాం అనే ఆలోచన లేదు. వాళ్ళు చెప్తే ఇంటరో కూడా తెలియదు. రేవంత్ రెడ్డి తత్వం కూడా ఇనే తత్వం కాదు, అదంతా మొండి రకం అనే సంగతి అందరికీ కొద్దిగా అర్థమవుతుంది. అంటే రేవంత్ రెడ్డి తత్వం కేవలం మంచి చేయాలనే ఆలోచన రాకపోవడం మాత్రమే కాదు, చెడు చేయాలనే ఆలోచన. ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చిండ్రు. నిజానికి హైడ్రా మంచి ఆలోచనే, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానం ఎంత దూరం పోయింది? మూసి ఉంది. మూసి ప్రక్షాళన చేసేది మంచిదే విధానం, కానీ ప్రక్షాళన చేస్తామన్న పేరుతో చేసిన హడావిడి అంతా కూడా ఎంత హారబుల్ అనిపించింది. జనాలు ఎంత భయాందోళనకు గురి చేసింది. జనాలకు మంచి చేయాల్సింది పోయి జనాల నుంచి పీక తిందాం, లేదా జనాలను వెలగొడదాం అనేది అది తెలంగాణ అంతా వ్యాపించింది కదా. మూసి వరకు చేస్తే తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేస్తుంది, కానీ మూసి పేరుతో మిగతా వ్యవహారాలు ఏలుపెట్టడంతోనే ఆయన తత్వం బోధపడ్డది. ప్లస్ ఇంకా ఆయన ఏం చేయలేడు. ఒక ముఖ్యమంత్రి హోదా ఉన్నప్పుడు ఆయన ఆ హోదాలో ఉన్నాడు, కానీ ఆ హోదాలో ఆయన ఉండడం కాదు, ఆ హోదాలో ఇమిడిపోవాలి, ఆ హోదాను జనాల్లో కనిపిస్తారు చేయాలి. అని ఈయన సీఎం, ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు, ఈయన ఇట్లా చేస్తున్నాడు అంటే అడ్డదిడ్డమైన మాటలు, అనవసరమైన విషయాలు, చాలా వ్యవహారం అంతా కూడా సంవత్సరంలో ఆయన పనితీరు అర్థమైంది జనాలకి. ఆయన రిపోర్ట్ కార్డ్ అదే. ఆయన తత్వం ఏంటంటే ఇదే. ఇక ప్రతిపక్షాలను బతకనియొద్దు, ప్రతిపక్షాల ఎమ్మెల్యేలను తీసుకొచ్చుకోవాలి. పోనీ మనం ఏమైనా మంచి చేస్తున్నప్పుడు ఒక పెద్ద ఇంత 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 మంచి చేస్తున్నప్పుడు ఇంత చెడు ఉన్నప్పుడు కవర్ అయిపోతుంది. కానీ ఇంత చెడు ఉండి ఇంత మంచి చేయాలనుకున్నప్పుడు ఈ మంచి కనబడుతుందా? కనబడదు. రేవంత్ రెడ్డి విషయంలో ఇంత మంచి ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇంత చెడ్డగా అనిపిస్తుంది జనాలకు. అందరు కూడా ఈయన ఏదో ఒక కుట్రతో చేస్తున్నాడు, జనాల మీద కుట్రతో ఉన్నాడు, లేకపోతే ప్రతిపక్షాల మీద కుట్రలో ఉన్నాడు, లేకపోతే మిగతా వ్యవహారాలు కూడా ఆయనకు పెద్దగా అనుభవం లేదు. ఆయన వ్యవహారం అంతా కూడా జనం అబ్జర్వేషన్ మొత్తం సంవత్సర కాలంలో ఆయన తత్వం బోధపడ్డది అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన రిపోర్ట్ అది. ఇంకా ప్రభుత్వ పనితీరు గురించి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ పనితీరు కూడా సీఎం రేవంత్ రెడ్డి తత్వాన్ని బట్టే ప్రభుత్వ పనితీరు ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనను బట్టే ప్రభుత్వ పనితీరు ఉంటుంది. ఎందుకంటే సీఎం కదా ఆయన. ఇప్పుడు ఒక మంత్రి ఒకటి చేద్దామని కూడా చేయలేడు, అది మళ్ళీ క్యాబినెట్లో పెట్టి డిసిషన్ తీసుకోవాలంటే సీఎంఏ పెట్టాలి. కాబట్టి సీఎం మీదే డిపెండ్ అయి ఉంటుంది మొత్తం వ్యవహారం అంతా కూడా. కాబట్టి సీఎంఏ దీనికి పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది. ప్రభుత్వం మంచి చేసినా చెడు చేసినా దానికి సీఎంఏ క్లెయిమ్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మొత్తం చెడే జరుగుతున్నది. మంచి అనేది వాళ్ళ యాంగిల్లో ఎక్కడ మంచి జరిగింది అనుకుంటున్నారో తెలుస్తలేదు. వాళ్ళు రుణమాఫీ చేసినా, రేపు రైతు భరోసా ఇచ్చినా జనాలు సంతృప్తి చెందే పరిస్థితులు లేరు. నేను నిన్న కూడా చెప్పినా కదా, ప్రభుత్వం ఫెయిల్ అయింది అనే పొజిషన్కి జనం వచ్చేసిండ్రు. విత్తనం ఫెయిల్ అయిందని 4 రోజులు 5 రోజుల్లో ఎట్లా తెలుస్తామో భూమిలో వేసిన విత్తనము, ఈయన పరిపాలన ఎట్లా ఉంది అనేది ఒక సంవత్సరంలో తేలిపోయింది. అందుకే ఈయన ప్రభుత్వం పనితీరు తేలిపోయింది, ఈయన తత్వం తేలిపోయిందని చెప్పి కేసీఆర్ కామెంట్ చేసినట్టుగా కనిపిస్తుంది. నాకు తెలిసి ఫిబ్రవరిలో అనుకుంటా, బహుశా ఆ ఉన్న లీడర్తో చెప్పిన మాటలు ఇవి. ఫిబ్రవరిలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నాం. ఆ బహిరంగ సభ తర్వాత కంప్లీట్గా ఒక యాక్టివిటీ, బీఆర్ఎస్ యాక్టివిటీ స్పీడ్ ఉంటుంది అని చెప్తున్నారు. ఒక ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు కేసీఆర్ రాకపోవడమే ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది కదా. కొందరు అన్నారు, బీజేపీకి సంబంధించిన లీడర్లు అన్నారు, ఈయన కేవలం ప్రతిపక్ష నాయకుడు పోస్టు తీసుకున్నది కేవలం ప్రోటోకాల్ కోసమా? నిజంగా ప్రోటోకాల్ కూడా ఏం యూజ్ చేస్తలేడు ఆయన. ఆయన ఫామ్ హౌస్లో ఉంటే ఆయనకు 4 కార్లు ఉంటే ఎందుకు, 40 కార్లు ఉంటే ఏం చేసుకుంటాడు? ఆయన ప్రోటోకాల్ కూడా ఏం యూజ్ చేసుకుంటలేడు. ప్రోటోకాల్ అంటే ఆయనకు ఒక ముఖ్యమంత్రి హోదాకుండంత ప్రోటోకాల్ ఆయనకు ఉంటుంది. ఆయన ఎటు పోతలేడు కాబట్టి ఆయన ప్రోటోకాల్ కూడా
పెద్దగా యూజ్ అవుతున్నట్టుగా ఆయన దాన్ని యూటిలైజ్ చేస్తున్నట్టుగా కూడా మనకి ఇక్కడ కనబడతలేదు. ఒకే ప్లేస్‌లో ఉంటుండు ఆయన. ఆయన ఇప్పటికి 3 సార్లు 4 సార్లు బయటకొచ్చిండు కేసీఆర్ ఇప్పటికి. అప్పుడు నల్గొండలో మీటింగ్ పెట్టిండు బహిరంగ సభ. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్‌లో ప్రచారం చేసిండు. ఆయనకు ఆరోగ్యం బాలేదప్పుడు బస్సులో ఉండి ప్రచారం చేసిండు. మూడోది బడ్జెట్ పెట్టే రోజు సభకొచ్చి జస్ట్ ఒక 40, 45 మినిట్స్ కూర్చొని ఒక సింగిల్ సెంటెన్స్ మీడియాతో మాట్లాడి వెళ్ళిపోయాడు. అంతే. ఆయన ఆ స్టిక్ తీసేసిన తర్వాత ఇంక జనాలకు రాలేదు. దానికి బీఆర్ఎస్ వాళ్ళు ఏదో చెప్తారు. ఇంకో సంవత్సరం టైం ఇద్దాం అనుకున్నాం. సంవత్సరం టైం అయిపోయింది. సరే మేము మాట్లాడదాం కానీ కేసీఆర్ ఒక టైం పెట్టుకున్నాడు. టైం బాండ్ సంవత్సరం టైం బాండ్ పెట్టుకున్నాడు. ఆ టైం బాండ్ అయిపోయిన తర్వాత వస్తాడు బయటికి. అంతవరకు వెయిటింగ్ అన్నారు. సంవత్సరం కూడా అయిపోయింది. కాబట్టి ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ బయటికి రాకపోతే అది ఆయనకే తప్పు. ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ కనుక ఇప్పుడు కూడా బయటికి రాకపోతే ఇప్పుడు ఆయనకే ముప్పది. ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వ పనితీరు లేకపోతే రేవంత్ రెడ్డి తత్వం బోధపడ్డది, బయటపడ్డది అని కేసీఆర్ అంటున్నప్పుడు కేసీఆర్ బయటికి రావాల్సిన టైం కూడా ఆసన్నమైనట్టు కరెక్ట్‌గా చెప్పొచ్చు. ప్లస్ ఆయన ఒక ఇంపార్టెంట్ వ్యవహారం పార్టీ నేతలకు చెప్పిండు. ఏందంటే కేసుల గురించి మాట్లాడిండు. కేసులు కామన్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు కామన్. ఈ కేటీఆర్ మీద కేసు పెట్టిండ్రు. రేపు కేసీఆర్ మీద కేసు పెట్టొచ్చు. హరీష్ రావు మీద కేసు పెట్టొచ్చు. వీళ్ళ ముగ్గురు ఇంపార్టెంట్ లీడర్ మీద కేసు పెట్టిన తర్వాత కింది స్థాయిలో ఉన్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల మీదనో, ఇంకా కింది స్థాయిలో ఉండే మాజీ జెడ్పీటీసీలో, ఎంపీటీసీలో పార్టీ క్యాడర్ మీద కేసులు పెడతారు అనేది వాళ్ళకు అంచనాకు వచ్చినట్టుగా అనిపిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవన్నీ కామన్. తెలంగాణ ఉద్యమంలో చాలా కేసులు పెట్టిండ్రు అనే విషయాన్ని కూడా ఆయన చెప్తున్నారు. ప్రతిపక్షంలో అప్పుడు ప్రతిపక్షం అంటే మామూలు ప్రతిపక్షం ఉద్యమం అప్పుడు. ఆ ఉద్యమంలో కూడా చాలా కేసులు పెట్టిన భయపడలేదు. ఇప్పుడు కూడా ఎన్ని కేసులు పెట్టినా మనం ఫైట్ చేయక తప్పదు అని. రేవంత్ రెడ్డి టార్గెట్ కూడా బీఆర్ఎస్‌ను డిస్టర్బ్ చేయాలని ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆయనకు ప్రధాన ప్రతిపక్షం ఆయనకున్న ప్రమాదం బీఆర్ఎస్ నుంచే. బీజేపీ నుంచి కనపడతలేదు. బీజేపీ నుంచి చూసిండ్రు కదా. రేవంత్ రెడ్డిని ఎవరైనా విమర్శిస్తే బీజేపీ నుంచి రెస్పాన్స్ వస్తుంది. అది అన్‌ఫార్చునేట్. ఒక ప్రతిపక్షము మీరు బీఆర్ఎస్‌ని సమర్థించాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్‌ని సమర్థించాలని ఎవరు కోరుకోరు. కానీ బీజేపీ క్వెషన్ చేయాలి కదా గవర్నమెంట్‌ని. కానీ రేవంత్ రెడ్డిని విమర్శిస్తే బీజేపీ వాళ్ళు బయటకు వచ్చి రెస్పాన్స్ వాళ్ళకన్నా ముందే నాకు తెలిసి రేవంత్ రెడ్డి కూడా ఎక్కువ డిపెండ్ అయింది బీజేపీ వాళ్ళ మీదనే. ఆయన ఏమన్నానంటే మా బీజేపీ వాళ్ళు మాట్లాడుకుంటారులే అన్నట్టు తయారైపోయింది వ్యవస్థ. కాంగ్రెస్ నుంచి ఎవరు సపోర్ట్ చేస్తలేరు కాబట్టి ఈ విషయంలో కేసీఆర్ ఇచ్చిన ఈ ప్రోగ్రెస్ రిపోర్టు ఆల్మోస్ట్ ఆయన ఉత్తగా రిపోర్ట్ ఇవ్వలేదు. ఆయన ఉత్తగా కూర్చోలేదు. నాకు అనిపిస్తుంది ఆయన ఫామ్ హౌస్లో ఉత్తగా వరి పండించుకుంటానో లేకపోతే ఇంకేదో పంట వేసుకుంటూ కూర్చోలే. ఆయన లెక్కలు రాసుకుంటూ కూర్చున్నాడు. ఆయన వ్యవహారం ఏదో ఉన్నది. ఏదో పని చేస్తున్నాడు కాబట్టి ఆయన రిపోర్ట్ కార్డు ఇవ్వగలిగాడు. లేకపోతే ఇట్లా ఇస్తాడు. ఆయన అబ్జర్వేషన్లో ఉంది గవర్నమెంట్ పనితీరైందనేది. కాబట్టి కేసీఆర్ ఇచ్చిన రిపోర్ట్. బహుశా ఈ రిపోర్ట్ చూసిన తర్వాత మాత్రం కేసీఆర్కి బోధపడ్డది. ఈ గవర్నమెంట్ పనితీరు ఏంది, రేవంత్ రెడ్డి తత్వం ఏందనేది ముందు కేసీఆర్కి తెలిసింది కాబట్టి ఆయన ఇప్పటికైనా బయటకు రావాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే మీ పార్టీకి ప్రమాదం. సేమ్ టైం జనాల నుంచి కూడా రేపు క్వశ్చన్ వస్తుంది. అసలు కేసీఆర్ ఎందుకు బయటకు వస్తున్నాడు అంటే బీఆర్ఎస్‌లకు సమాధానం చెప్పలేకపోతారు ఒకసారి. కాబట్టి కేసీఆర్ బయటకు రావాల్సిన టైం కూడా ఆసన్నమైంది. ఎవరన్నా మీ ప్రభుత్వం గురించి మనం క్వశ్చన్ చేస్తే మీరు ఖచ్చితంగా దానికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కేసీఆర్ బయటకు వచ్చి కేవలం విమర్శలు చేయడం కాదు. ఖచ్చితంగా దానికి ఆన్సర్ కూడా చేయాల్సి ఉంటుంది. మీ గవర్నమెంట్ అట్లయింది ఇట్లయింది అని అడుగుతారు కదా. వాళ్ళకు కూడా ఆయన సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎనీవే కేసీఆర్ ఇచ్చిన రిపోర్ట్ మీద కాంగ్రెస్ నుంచి ఎట్లా రెస్పాన్స్ వస్తుంది, అసలు నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.